రైట్, చేవేళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లను చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభకు తరలి రానున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినాలని కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఏదైతే ఈ భారీ బహిరంగ సభకు రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, గత 3 నెలల కాలంలో రైతులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, అటు సాగునీరుకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కరెంటు కోతలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రైతు రుణమాఫీకి రానటువంటి పరిస్థితి, దాంతో పాటుగా రైతు బంధు రానటువంటి పరిస్థితి, ఇలా అనేక అంశాలు రైతులకు సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాము. వీటి మీద ఉన్నటువంటి రైతులకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రైతులు కూడా ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఈ చేవెళ్ల క్రాస్ రోడ్ వద్ద ఏర్పడినటువంటి ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సంచారాన్ని పూరించనుందని కూడా మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే ఆతృత ఆసక్తి మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ఈ వేదిక ద్వారా సాధించనున్నట్టు కూడా మనం చెప్పొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.